నిన్ను ఫోన్లో పెట్టిండే నాయన నవ్వేకరా. హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే సమోసా ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజ్ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ కి మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే లాస్ట్ లో అయితే కండక్ట్ చేస్తాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈటింగ్ ఛాలెంజ్ అయితే చిన్న నుంచి పెద్ద ఆర్డర్ అయితే చేస్తున్నాం. మన దాంట్లో చిన్నవాడు బాన్గడు కాబట్టి వాడైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా? ఈ ఈటింగ్ ఛాలెంజ్ అయితే మనం నోరుతో అయితే తినాల్సి ఉంటుంది. వితౌట్ హ్యాండ్స్ అయితే తినాలి. ఎట్లా తింటారే? నోరుతోటి ఇట్లానా? అట్లా తినాలి. వితౌట్ హ్యాండ్స్, మొత్తం హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. వాటర్ మాత్రం ఒకటి తాగొచ్చు హ్యాండ్స్ తోని. అది కూడా ఇట్లా తాగుతుంది. సరే తాగుతాంటే సరే. ప్రతి ఒక్కరికి అయితే 3 సంవత్సరాలు ఇస్తాం. ఎవరైతే తక్కువ టైం తింటారో వాళ్ళైతే విన్ను. ఛాలెంజ్ లేదు కదా? ఉంది రివెంజ్ ఛాలెంజ్. సాల్తీ ఒకటి తక్కువ ఎందుకురా నీకు? చూస్తేనే సగం చచ్చిపోతావు షేర్ ఖాన్. ఇప్పుడు ఎట్లా రెడీ? నోరుతో తినాలి. స్టార్ట్ చేస్తున్నా. చలో రెడీ, 1 స్టార్ట్. ఆంటీ మంచిగా కాలవలే సంవత్సరాలు గట్టి ఉన్నాయి. ఎందుకురా? మేమే కాల్సినాం కదరా. మనం చేసాం కదా ఇవి. అవునేమో. నిజం కాదు, కొనుకొచ్చినాయి అని. హాఫ్ మినిట్ అయిపోయింది. సాంగ్ కూడా తినలే. ఇట్లా అయితే అర్ధగంట అవుతుంది కావచ్చు. ఎట్లా ఉంటుంది రావు? దగ్గర కొంచెం కుక్క తినట్టే తింటా అయితే ఏ రోజు కానీ కానీ డబ్బులు గిన్నె వాటి తొందర కాని కానీ అంటే నోరుతోటి. ఇంకెట్లా తింటారు నోరుతో తినకపోతే? ఏంటది మొత్తం తీసిలా ఆడుతుంది దాన్ని తమ సమోసాని. వాసన చూసి కూడా తింటాడు కుక్క. కొంచెం మిస్ పెట్టినాం కదా మొత్తం. ఆ కింది మొత్తం కూడా నాకతో నాగాలే. సంవత్సరం మస్తు ఉంది. ఏనా వాడు అవి చూస్తున్నట్టయితే ఇట్లా వాసన వస్తుంది. అండ్ వాసనకే నోరు రుతుంది నాకైతే. ఎప్పుడు తిందామని. తింటా తొందర, నేను తింటా తొందర. ఆకలి అవుతుంది. మూడు కంటింది. 2 నిమిషాలు అయిపోయింది. ఒక్క సమస్య కూడా తినలేడు. నేనైతే 2 నిమిషాల్లో ఒక సమస్య కాదు, మొత్తం 2 కంప్లీట్ అవుతాను అనుకో. నిమిషం ఒకటి సరే ఇంత లేట్ ఉంటే అనుకోలేను నేనైతే. టైమింగ్ ఉంటుంది లేదా కూడా మరి అన్నిటికీ ఉంటే కంటిన్యూ అయితే నువ్వు ఎంతసేపు అన్నది నేను కానీ కంప్లీట్ మీరు ఎందుకు పోసుకుంటున్నావురా? ఏ అన్న నువ్వు ఊరికేనే నవ్వియాకరే మీరు. కానీ ఇది ఏంద్రేమో అయింది. నీ లెక్కన ఉంది ఇంద్రకి. అదేటో పోతుంది గుంటుండే. నీ లెక్కన అయింది ఏంద్ర అది సేమ్. ఫస్ట్ దాండే తింటుండు వాడు. ఎటో పోతుంది. ఏడి పోతుందిరా సమోసా ఎటో పోతుంది. అది వస్తలేడు ఫస్ట్ వాడు నోట్లకు. వాడు తింటుంటే ఎటో పోతున్నావు. అట్లా గుంజుకొని తినాలి. ఆల్మోస్ట్ 5 minutes కంప్లీటెడ్. 2 సమోసాలు తిన్నాడు. కింద వాడు అది కూడా తినాలి. రేమో పడుతుందిరా పైన నుంచి. ఇప్పుడే పోయిందేమో. ఫ్లైట్ లెక్క వేసిండు. ఫ్లైట్ లెక్క ఎవరు ఉంచిండా? వేసిండు. పైన ఫ్లైట్ పోతుంటారు దాంట్లోకి చేసిండట వాడు. వీడియో ఇట్లా ఎత్తేనే పైనకి పోయినప్పుడు. రివెంజ్ ఛాలెంజ్ కర్రకోతలు. రివెంజ్ ఛాలెంజ్ ఆడుద్దా? ఏండే ఉంటుంది ఇప్పుడు.
బర్రెకి ఆకలేదు నాను దానికి ఇచ్చి రాపోరా. నేను చూసి దుడ్డు అనుకుంటున్నట్టుందా. బావుడ్రా వీడు దుడ్డు అనుకుని వరుతుంది అది బర్రె. మీ పిల్ల కాదు, ఇది వేరే పిల్ల. ఏలియన్ వేరే జాతి చెందింది ఇది. సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికా. 7 minutes కంప్లీటెడ్. 7 నిమిషాలు 36 సెకండ్లు. మొత్తం తినాలి. మొత్తం తినే కౌంటే అంతే. చాలు తీయ మొత్తం నాకు ప్లేట్ మొత్తం కాదు. అప్పుడు కింద పడే కదరా. కింద పడ్డది. ఈయనే ఉంది ఆ కుర్చీ మీద. కింద పడ్డది. మా ఆపే టైం ఆపు. అయిపోయిందా? 8 నిమిషాలు. 8 నిమిషాలు అయితే అయిపోయింది. 8 నిమిషాలు అయితే వీడు తిన్నాడు. ఇప్పుడు సెకండ్ నేనే కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నా. పెట్టరా 3 1 చెప్పలే 2 3 ఆగు. దగ్గర తీసుకుంటా. 1 2 3 స్టార్ట్. టైమింగ్ 2 1 ఆగే టైము. ఆగు. స్టార్ట్ చేయి. పోవడం టైం మెల్ల తిను. ఎందుకు ఆత్రం, ఎందుకు తొరికి పండుగ. ఇవి ఇట్లా జరిపితే ఏమవుతుంది అన్న? నువ్వు గుంజుకో అన్న ఇటు మళ్ళా. సరిగా తిను. 30 సెకండ్లలో ఒక సమస్య తినడు. అమ్మో బాయ్ మంచి ఆకలి మీద ఉన్నాడు. గుడ్డ మంచి పొంగ మీద ఉంది. టిక్లీ ఎంపకు. ఓ 2 నిమిషాలకు ఒక్కటి తింటున్నా అంటే సేమ్ నా లెక్కనే 6 నిమిషాలు. నేను 8 నిమిషాలు తిన్నానేమో, మర్చిపోయినా. ఇట్లా 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 నములుతుంటే బర్రె సొప్పనమైన అటు సౌండ్ వస్తుంది అనుకుంటా. లేవద్దమ్మా లేవద్దు. అజ్జా సేమ్ నాకైతే మీ దుడ్డనే యాదకొస్తుంది. అది కూడా అట్లే తింటది. చెయ్యాలి నువ్వు అది నీ తప్పు. నేను ఏం చేయలేదు దానికి. నువ్వు చెయ్యంగానే నా విన్నా నిన్ను. 3 minutes. మరి ఏమనుకుంటున్నావు? అది బాయి 4 నిమిషాలలో 2 తిన్నాడే. కానీ చిన్న స్టైల్గా ఉండే. ఏమాట కన్నమాట బాగా కటింగ్ చేసింది తెలుసా? ఈ హెయిర్ స్టైల్ చూడు. ఇగో ఇక్కడ కాటు. అమ్మో ఓ మై గాడ్. స్టైల్ అంటే స్టైల్ ఉండు. మూతికి ఏమంటలేదు అన్న. ఎట్లాంటి చూడు. మెల్ల తినన్న. ఎందుకు ఆగమెందుకు? 6 నిమిషాలు అయింది అంతే. 6 minutes. వా ఓ మై గాడ్ 7 minutes. 1 నిమిషం తప్ప. అయ్యో అయ్యో ఆడ ఉంది చిన్న చిన్నగా. ఇవి తినాలి. నేను తిన్నా అన్న. అబద్ధం ఎందుకు అన్ని నిజాలు చెప్తారు మీరు ఇద్దరు కలిసి. మిస్సల్ల పిల్ల మొత్తం మెల్లగా నమ్లి మింగు. కట్టింది అనుకో మళ్ళీ రిస్క్. లీలావు 7 minutes. నీ ఇష్టం అది. మొత్తం తాగాలి. ఆపన్నా టైం. ఓ మై గాడ్ సాధించాడు. ఫైనల్ నేనైతే రివెంజ్ ఛాలెంజ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినా. ఇప్పుడు థర్డ్ రాకేష్ అన్న కాబట్టి రాకేష్ అన్నకు 3 సమస్యలు పెడతా. 3 2 1 స్టార్ట్. చెప్పనేది ఏంటో నాకు తెలిసి రాకేష్ అన్న ఎట్లా అంటే ఆగు ఫ్లాష్ మ్యానా. ఓ మై గాడ్ అన్నా నమ్మలేకపోతున్నానా. ఏందమ్మే నాకు ఆపర వచ్చినట్టుంది అనుకుంటుండు. మెల్లది నువ్వు అన్నతే బండి ఓడియమ్మ బండి. రక్త పెంజర్ రోయ్. మా నాయన నిన్ను ఫోన్లో వచ్చింది. నాయన పెరుగల్ల పెద్దిరెడ్డి చూసినావా రీల్? మా నాయన నిన్ను ఫోన్లో పెట్టింది. నాయన నువ్వు పోతున్నావాయే నాయన. నవ్వేకరా నాయనా నాయనా నాయనా. అయ్యా 1 నిమిషంలో 1 సమస్య కంప్లీటెడ్.
నాయనా నిన్ను ఫోన్లో పెట్టిండే నాయనా నాయనా నవ్వేకరా కాదు ఇంకొక డైలాగ్ కొడుతుంది ఆమె గుర్తొత్తలే నాకు. పండుకున్నామేమో అంటది వాళ్ళ తాత చచ్చిపోతాడు వాళ్ళ డాడీ అనుకో. నాయనా అది చూడు. హాయ్ అండి, ఈరోజు సమస్యలు తెచ్చినా అండి, ఈరోజు మనసంతా ఏం బాగాలేదండి. తిన్నడా ఇంకోటి తిన్నరా తింటున్నాం. నువ్వు చెప్పరా నాకి. హాయ్ అండి, ఆపరేషన్ హాయ్ అండి, ఈరోజు సమస్యలు తెచ్చినా అండి, వీడియో మనసేం బాగాలేదండి. ఎందుకంటే మా తాత పోయినాండి. ఓ నాయన. ఓ 1 minute 40 seconds ఓవర్. సమస్య మొత్తం కంప్లీట్ అయింది. 2 సమస్యలు తింటాడు ఇప్పుడు నాయన. ఫస్ట్ తింటుండే కదా వాడు. తింటాడని ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నానా. రక్త పెంజరే అది రక్త పెంజరే బుసుకొడుతుంది. అయ్యా 2 నిమిషాలు అయిపోయింది. అమ్మో బంటి నాయనా నిన్ను ఫోన్లో పెట్టిండే నాయనా. మనం వీడియో తీద్దామే నాయనా. నవ్వేకరా నాయనా అన్న బ్యాంకులో అప్పు తీసినట్టు మెసేజ్లు వస్తున్నాయి. ఓ నాయనా నిన్ను ఫోన్లో పెట్టిండే నాయనా. ఏమైనా పిచ్చిలేసారా వద్దురా అంటే పోతుంది. ఫ్లాష్ మ్యాన్ ఇంకోటి ఉంటుంది చూడు ఫాస్ట్ ఫుడ్ది అది. లక్ష్మి ఫ్రైడ్ రైస్ తినమంటే చెప్పండి. ఫ్లాష్ మ్యాన్ కదా ఘోరమయ్యాడు తమ్ముడు ఫ్లాష్ మ్యాన్ తమ్ముడు. చాలా టఫ్ ఉంటుంది. లివెన్ ఛాలెంజ్ స్టఫ్ ఉంటుంది. చల్ స్టఫ్ ఏంది స్టఫ్ అంటున్నా. టఫ్ ఏంది చూడు నువ్వు టఫ్ అంటే ఏంది కాలే చెప్పింది చేయాలి. బాత్రూమ్ కదా సిరిపేట్ల. ఓ నాయన బస్ స్టాండ్ లో పోతినా. ఓ నాయన ఏం చెప్తున్నావు కదా నీవు. చిన్నప్పుడు అంటే కారుతున్నావు జేసీబీ తోటి ఇట్లా నీళ్ళు ఇటు గీత ఎత్తి ఇటే పోతే ఇటు గీత గీతి ఇటే పోతాయి నీళ్ళు. ఓ నాయన ఫస్ట్ రాకేష్ ఎటు గీత గీత చూడు. కాలువ గీస్తున్నా. ఓ నాయన అయిపోయింది. 6 నిమిషాలు అన్న 9 సెకండ్లలో తిన్నావు అనుకో. 6 నిమిషాలు రికార్డే. ఓ నాయన అయిపోయింది. 6 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. కొంచెం ముందు తినాలి. అదంతా నాకాలి ఇట్లా నాకు నాయన. చలి పెడుతుంది ఫ్రెండ్స్ చల్లగా. చేతులు గడ్డ పట్టినాయి. ఓ నాయన స్టాపా టైం మింగినాక స్టాప్ చేయాలి. మరి మింగాలే మింగు. టైం అప్ 6 నిమిషాల 40 సెకండ్లు జస్ట్. ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ మన బాన్గాడు అందరికంటే తక్కువ టైంలో అయితే తినలేకపోయాడు కాబట్టి నేను సేపు తీసుకున్నావురా. 8 నిమిషాల 6 సెకండ్లు తీసుకున్నాడు. మేము అంత లోపలనే కంప్లీట్ చేసినాం. మా కొంచెం ఎట్లా పెట్టినావు ఏమైందిరా? ఏం తప్పు చేసి పెట్టినావురా మన ముఖం. చింతకాయ చిన్న తినన్నా పెద్ద తినన్నా. పెద్దది తిను. ఇక పెద్ద తినాలి. మేము ఎత్తా తినాలి. ఏ ఎత్తా తినాలి. ఓకే చేతులు లేకుండా మరి కూడా నోరుతో తినాలి. ఇవన్నీ తినాలి. నన్ను నీ ఇట్లా చేతితో తినండి ఇక నోరుతో మళ్ళీ ఎట్లా తినండి అది కింద పడుతుంది. మరి మేము చెప్పేది తినాలి. సరే చెప్పు. చేతి చేతితో తింటే కానీ చిన్న తప్ప నీకు నచ్చింది తిను. మీడియం సైజా అన్న ఇది ఇలా గింజ ఉంటుందా? గింజ మింగాలి. మళ్ళా గింజలు ఏముంటాయి అది వస్తుంది. పుల్గా ఉంది. తీయ ఉంటుంది మరి. చింతకాయ తీయ ఉంటుంది పుల్ల కూడా పోతే. కొరకాలే గట్టిగా మొత్తం తినాలి. అది పొట్టుతో తినాలి.
ఏంద్రో విడిపోయినాం ఉన్నా ఎన్నే పోయినా పెట్టన్నా స్వర్గంకి ఇట్లా వెండి కావచ్చు అవును ఇంతకుముందు కన్నడిగా బర్రె సొప్పన వెళ్ళినట్టు సేమ్ అట్లనే వెళ్తాడు సొప్ప గింజ 5 కంప్లీట్ చేయాలి ఓ, ఏయ్, సమోసాలు తినమంటే తినలేదు కదా ఇవన్నీ తిని ఘోరంగా పుల్లగా అంటే దాడు ఇట్లా సౌండ్ అంటుంది చూడు అని వాటర్ వస్తున్నాయా నాకే జుమ్ము పడుతుంది ఇట్లా చిన్న కొట్టిరా పావు గింజలే ఉంచుతున్నా చూడరు మళ్ళా నేను చింతకాయ ఉంచిన అంటారు మీరు. ఎట్లుంది టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది చింతకాయలు ఉంటది మన పుల్లగా ఉంది. అదేంది మన ఈటింగ్ ఛాలెంజ్ ఉంటుంది ఇట్లా తినే ఫుడ్ ఉంటుంది చూసినా సేమ్ అదే సౌండ్ వస్తున్నాయి ఇట్లా మొత్తం అని సౌండ్ చేస్తాను మటన్ చికెన్ తింటారు ఇట్లా మొత్తం ఇట్లా ప్లేట్ నిండా పెట్టుకొని సేమ్ అదే సౌండ్ చైనా. చైనా వాళ్ళు తింటారు చూడు ఇట్లా మళ్ళీ లెగ్ పీస్ లాగా గుంజి ఎట్లా వస్తుంది సౌండ్ కానీ అబ్బా వద్దానా ప్లీజ్. ఏ, తినాలి అదొకటి కంప్లీట్ ఇక తినాలి సేమ్ బర్రె ఉన్నట్టు నమ్మినావు సో బుద్ధే ఎట్లున్నాయిరా పండ్లు జుబ్బు మాట పండ్లు ఒకటి తింటావా ఇది ఒకటి చిన్నది తిందాం వద్దు సమోసాలు చిన్న సమోసాలు తినమంటే అన్ని బయటకు సమోసాలు తినలే. వచ్చేటట్టున్నాయి. కాదు సమోసాలు తినమంటే అవి తినలే ఇవన్నీ ఇవన్నీ తినమాట మరి ఇవి బాబు తినలేడు ఇవి తినడట ఏంది మరి ఇవి తింటారు పెండ తింటా పనులు జువ్వమంటున్నాయి అన్న, ఇట్లా జల్లు మంటున్నాయి ఇట్లా పన్ను మీద పన్ను పెడితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మేము చేసిన సమోసా ఈటింగ్ ఛాలెంజ్. దీంట్లో అయితే మన బాన్గాడ్ అయితే ఓడిపోయింది కాబట్టి చింతకాయ కూడా తిన్నా. చింతకాయ తిన్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే వేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్స్ చేసుకోండి. లైక్స్ అయితే ఒక 500 అయితే వేయండి. మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ కోసం మాకు కొంచెం సపోర్టివ్ అవుతుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టాప్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. బాయ్. బాయ్.